వృద్ధాప్యాన్ని ఢీ కొట్టచ్చు అని ఈరోజు ప్రముఖ దినపత్రికలో చూసాం. వృద్ధాప్యాన్ని ఏంది ఢీ కొట్టేదంటే ఎవరైనా పోయి ముసలోళ్ళని ఢీ కొట్టారు. మళ్ళా వృద్ధాప్యాన్ని ఢీ కొట్టమంటే అట్లా కాదు. మామూలుగా ఒక 50-45 పైన 50 తర్వాత ఎవరైనా కొంచెం వయసు మళ్ళినట్టుంటే ఇవి తీసుకుంటే ఈ మాత్రలు ఎట్టుండేవాడు అంటే అట్లా అని చెప్పి ఏదో 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతుకుతారని మళ్ళీ కేవలం ఆశించారు. ఈ మగం అంతా ముడతలు పడి చర్మం అంతా ఇదయ్యి కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. ముసలోడు అయినాడు వీడు ముసలోడు అని. అట్లా కాకుండా వయసు అయినా కొంతమంది ఉంటారు 65-70 ఉన్నా కూడా చక్క ఎంత యవ్వనంగా ఉంటారంటే అంతుందా నీకు వయసు మమ్మీ అని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది చూడు, సంతూర్ అని. అట్లా ఇవి తీసుకుంటే చాలా యవ్వనంగా ఉంటారంట. అట్లని కేవలం ఆశపడొద్దండి. చూద్దాం ఏం తీసుకుంటే యవ్వనంగా ఉంటారు, ఏంది పరిస్థితి, దీని వెనకాల ఏమి సైంటిఫిక్ రీజన్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఒకసారి వివరాలకు వెళ్దాం. మరి టీవీలో సంతూర్ సబ్బు ప్రకటన గుర్తుందా? ఓ పాప మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు రావడం, బిడ్డకు తల్లి అయినా వయసు కనిపించడం లేదన్నట్టు ఆ నటుడు ఆశ్చర్యపోవడం. మహేష్ బాబు వయసును ఓడించడం ప్రకటనల్లోనే కాదు నిజ జీవితంలోనూ సాధ్యమేనంట. విటమిన్ డి సప్లిమెంట్లను నిత్యం తీసుకోవడం ద్వారా వృద్ధాప్యం దరి చేరదని తాజా పరిశోధనలో తేలింది. D3 అంటే ఎట్లా దొరుకుతుంది, ఎట్లా తీసుకోవాలా, ఏంది పరిశోధనలు ఏంది అనేది ఒకసారి వివరాలకు వెళ్తే ప్రతిరోజు 2000 IU అంటే ఇంటర్నేషనల్ యూనిట్స్, ఈ 2000 మోతాదు విటమిన్ D3 తీసుకుంటే టెలోమియర్స్ అనేది ఒక హార్మోన్ మాదిరి అనుకో. టెలోమియర్స్ అనేటివి ఆరోగ్యంగా ఉంటాయని తాజా పరిశోధనలో వెల్లడించింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ మరికొన్ని సంస్థలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైంది. పరిశోధకులు మొత్తం 1054 మందిపై 5 ఏళ్ల పాటు అధ్యయనం చేసినారు. వీరిలో 55 ఏళ్లకు పైబడిన మహిళలు, 50 నుంచి 55 ఏళ్ల పురుషులు ఉన్నారు. పరిశోధన ప్రారంభంలో అలాగే 2 ఏళ్ళకోసారి 4 ఏళ్ళ తర్వాత ఒకసారి ఇలాగా టెలోమియర్స్ను కొలిచారంట. సగం మందికి రోజుకు 2000 IU విటమిన్ D3 ఇచ్చినారు. మిగిలిన సగం మందికి ఎలాంటి విటమిన్ ఇవ్వలేదు. విటమిన్ డి గ్రూప్లోని వ్యక్తుల్లో టెలోమియర్స్ సురక్షితంగా ఉన్నట్టు ఫలితాలు వచ్చినాయంట. అంటే ఏవైతే D3 విటమిన్స్ ఆ టాబ్లెట్స్ D3 టాబ్లెట్లు 2000 యూనిట్లు ఇచ్చినారో కొంతమంది అంటే డివైడ్ చేశారనమాట. వాళ్ళలో బ్రహ్మాండంగా యవ్వనం ఉత్తేజంగా ఉందంట. ఆ విటమిన్ డి ఎందుకంటే ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి చాలా అవసరమని అందరికీ తెలిసిందే. మన శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎముకలు దృఢంగా తయారు కావడానికి ఆరోగ్యంగా ఉండేందుకు ఈ విటమిన్ తగినంత స్థాయిలో అవసరం. రోగ నిరోధక శక్తి వ్యవస్థను సైతం ఇది బలంగా చేస్తుంది. విటమిన్ డి సప్లిమెంట్లు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించగలవని అధ్యయనంలో తేలింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, కణజాలాలు గట్టిపడడం వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారించడంలో ఇది సహాయపడుతుందని ప్రారంభ దశలోనే సూచిస్తున్నాయంట. శరీరంలో వాపు ఉంటే టెలోమియర్స్ను దెబ్బతీస్తుంది. ఆ వాపును విటమిన్ డి తగ్గిస్తుందంట. సరే, అది ఎలాగ తగ్గిస్తుంది ఏమి అనే దాని గురించి చూస్తే ఇంతకీ మోతాదు ఎంత తీసుకోవాలా, ఎవరు తీసుకోవాలా అనేది పరిశోధనలు ఏం చెప్పినారంటే విటమిన్ డి ఎంత మోతాదులో తీసుకోవాలన్న అంశంపై ఏకాభిప్రాయం ఇంతవరకు లేదంట. హార్వర్డ్ పరిశోధకులు రోజుకు 2000 IU మోతాదు ఉపయోగించారు. 70 ఏళ్ల లోపు వారికి 600 IU, ఆ పైబడిన వయసున్న వృద్ధులకు సిఫారసు చేసి 800 IU కంటే ఇది చాలా ఎక్కువ మోతాదులో. అయితే ఇతర పరిశోధనలు కేవలం 400 IU మోతాదులో రోజు తీసుకుంటే జలుబును నివారించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి. ఇప్పటికే శరీరంలో ఉన్న విటమిన్ డి స్థాయిలు, మొత్తం పోషకాహారం, ఇతర పోషకాలతో ఈ విటమిన్ ఎలా కలిసిపోతుందో వంటి అంశాలపై సరైన మోతాదు ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తొందరపాటు చర్యలొద్దు. అట్లా అని చెప్పి యవ్వనంగా తయారైపోదాం, రోజు 2 మాత్రలు వేసుకుందాంలే అని ఎట్లా పడితే అట్లా చేసినారనుకో, మరి ఒకటి జరిగితే ఇబ్బంది. మరి చూసుకోండి. మరి తాజా పరిశోధనలు
ఉత్తేజకరంగా ఉన్నప్పటికీ వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయాలనే ఆశతో, అంటే తొందరగా ముసలోడు కాకుండా నిదానంగా ముసలి వయసు రావాలనే ఆశతో అధిక మోతాదులో విటమిన్ డి తీసుకోవడం తొందరపాటు చర్యగా కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం వంటివి, కంటి నిండా నిద్ర, ధూమపానం, సిగరెట్లు, బీడీలు తాగకపోవడం, ఒత్తిడిని జయించడం వంటి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడతాయన్నది వారి మాట. ఇవన్నీ సహజంగా టెలోమియర్స్ ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయితే విటమిన్ డి లోపం ఉన్నా, ఎముకల ఆరోగ్యం సరిగా లేకున్నా సప్లిమెంట్లు తీసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. మొక్కల నుంచి వచ్చే ఆహారాల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపును తగ్గించేవి సమ్మేళనాలు టెలోమియర్స్ను ఆరోగ్యంగా ఉంచుతాయని గతంలో చేపట్టిన పలు అధ్యయనాల్లో తెలిసింది. అయితే ఆరోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్, సామాజిక సత్సంబంధాలు కూడా టెలోమియర్స్ను రక్షించడంలో సహాయపడతాయి. ఇది ఇంకొకసారి బాగా చదివి వినిపిస్తా. సామాజిక సత్సంబంధాలు కూడా టెలోమియర్స్ను రక్షించడంలో సహాయపడతాయి. కొంతమంది ఎప్పుడు కూడా నలుగురిలో తిరిగి ఆనందంగా సంతోషంగా గడుపుతుంటారే, వాళ్ళు తొందరగా ముసలి వాళ్ళు కారంట. ఈ పుల్లకచ్చులు చెప్తామంటారు పల్లెల్లో, పోయి మా అన్న కూడా ఉన్నాడు, ఆడ ఈ జరిగేటి వీడ ఈడ జరిగేటి వాడా చెప్తాంటారు అనమాట. అంటే వాళ్ళకు అసలు ఆత్రం ఎప్పుడెప్పుడు చెప్పుదామా లోపల కడుపులో దాచుకోలేరనమాట. ఇట్లా అంటే ఎవరెవడు నాశనం అయిపోతారా, వాడికి ఏమన్నా అప్పుల్లో అయిపోయి వాడు ఇంకా నాశనం అయిపోతాడా, ఇలాంటివన్నీ మెయిన్ దీంట్లో గమనించాల్సింది ఏమప్ప అంటే సూర్యరశ్మితోనే ఎముకల ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి, కండరాల పనితీరు, మానసిక ఆరోగ్యానికి అవసరమైన కీలకమైన పోషకం విటమిన్ డి. ఇది సూర్యరశ్మి నుంచే 80% వరకు లభిస్తుంది. తెల్లవార్లు రామాయణం చెప్పి పొద్దు రాష్ట్రకి ఏమో సీతకు రాముడు ఏం కావాలని అడిగినట్టుగా ఎండలోనే విటమిన్ డి 80% వస్తుందంట. మూసుకొని ఎండలో పొద్దున్నే 9 లోపల ఎండలో పనిచేసే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ ఎముకలు కూడా పుష్టిగా ఉంటాయి. రాళ్ళు గుండ్లు ఎత్తుతా అంటారు. ఏమీ పని చేయకోకుండా నేను ఎండ చూడక 1 సంవత్సరం అయింది పెద్దక్క అంటారు. చూడు టౌన్లో చేరి కొంతమంది వచ్చి పల్లెటూరు నుంచి వచ్చింటాం కానీ ఎండ మాత్రం చూడరు. వాళ్ళు చూసేసరికి మధ్యాహ్నం ఉంటుంది. అందుకని ఈ ఎండకు బాగుంటే ఈ విటమిన్ D3ను డీను అన్నీ వస్తాయి. సప్లిమెంట్లు కూడా అవసరం లేదు. బాగా పనిచేసి నలుగురితో కలిసిమెలిసి ఉండి ఎవరు నాశనం అయిపోతాడా అని చూడుకోకుండా మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఆనందం కూడా దోహదపడుతుంది. మానవ సంబంధాలన్నీ ఉంటాయి. ఒంటరిగా కూర్చొని ఎవరిని చెడుపుదామా ఏమైనా ఆలోచించుకోకుండా ఎండకు తిరిగి నీ పని నువ్వు మూసుకొని చేస్తే ఆరోగ్యంగా ఉంటావు అని. ఇది సోది.